Cell Health, reboot your body, omega 3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటూ ఉన్నాం ఏంటంటే హెచ్ పైలోరీ బ్యాక్టీరియా వచ్చింది, దానివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, హాస్పిటలైజ్ అవుతున్నారని. అసలు ఏంటి ఈ బ్యాక్టీరియా, ఎలా మనుషులకు సోకుతుంది, సో ఒకరి నుంచి ఒకరికి కూడా వస్తుందా, ఒకవేళ ఈ బ్యాక్టీరియా మనిషి శరీరంలోకి వచ్చినట్లయితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, మరి రాకుండా జాగ్రత్తలు ఏంటి, వస్తే ట్రీట్మెంట్ ఏంటి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కావ్య దెందుకూరి గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్కారం అండి. డాక్టర్ గారు, జనరల్‌గా హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఇది బయట ఫుడ్ తింటే వస్తుంది అంటున్నారు. ఏంటి అవునండి. డాక్టర్ గారు అసలు ఈ బ్యాక్టీరియా ఏంటి? ఎందుకొస్తుంది మనిషిలోకి? నిజంగా బయట ఫుడ్‌లో మాత్రమే ఉంటదా? ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉంటాయా? వస్తే ఎలా తెలుస్తది అది హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అని? వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇది మా గ్యాస్ట్రాంట్రాలజిస్ట్‌కి కానియండి, హెపటాలజిస్ట్‌కి కానియండి, డైలీ మేము చూసే పేషెంట్స్ ఇవి. అంత కామన్ ఇది. అంటే వరల్డ్ పాపులేషన్ తీసుకుంటే 2.5 టైమ్స్ అంటే వరల్డ్‌లో హ్మ్. 2/3 మందికి ఈ బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంటుందనమాట. ఓహ్! అది అంత కామన్. ఎవరికి వచ్చే అవకాశం ఉందంటే మీరన్నట్టు బయట ఫుడ్ కానియండి, చేతులు సరిగ్గా కడుక్కోకుండా హ్మ్. ఆహారం తీసుకునేవాళ్ళు, హ్మ్. లేదా ఆహారం సర్వ్ చేసేవాళ్ళు, కంటామినేటెడ్ ఫుడ్ కానియండి, కంటామినేటెడ్ వాటర్ కానియండి, హ్మ్. దానివల్ల వచ్చే హ్మ్. మోస్ట్ కామన్ బ్యాక్టీరియా. హ్మ్. దీనివల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటి? అసలు ఏ ఆర్గన్ ఎఫెక్ట్ అవుతుందంటే హ్మ్. స్టమక్, పొట్ట, డైజెస్టివ్ ట్రాక్ట్‌లో హ్మ్. మన స్టమక్ అనేది చాలా కామన్‌గా ఎఫెక్ట్ హ్మ్. అవుతుందనమాట. చ చాలామంది కడుపులో నొప్పి, హ్మ్. ఎస్పెషల్లీ అప్పర్ భాగం, పై హ్మ్. భాగంలో నొప్పి అనేది గానియండి, పొట్టలో గ్యాస్ ఉన్నట్టు, హ్మ్. కొంచెం తినగానే నాకు ఫుల్ అనిపిచ్చేస్తోంది, హ్మ్. ఆకలి లేదు, లేదా నాకు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, హ్మ్. కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది అని మనకు కామన్‌గా ఈ సిమ్టమ్స్‌తో వస్తారనమాట. హ్మ్. ఇలా వచ్చినప్పుడు మనం ఫస్ట్ హిస్టరీ అడుగుతాం. మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? మీరు జనరల్‌గా బయట ఎక్కువ తింటారా? రా ఫుడ్స్ ఎక్కువ తింటారా? హ్మ్. అంటే కుక్ చెయ్యనివి అనమాట. హ్మ్. మంచిగా బాయిల్ కానియండి, కుక్ కానియండి, చెయ్యని ఫుడ్స్ ఎక్కువ తింటారా? బయట ఆహారం ఎక్కువ తినే లైఫ్ స్టైలా మీది? హ్మ్. ఎక్కువ ఆర్డర్‌లు చేసుకొని తినే లైఫ్ స్టైలా అని మనం హ్మ్. కనుక్కోవచ్చు. ఇది ఎంత మనకి ఇది టెస్ట్‌ల ద్వారా మోస్ట్ కామన్‌గా, సెన్సిటివ్‌గా మనకు తెలిసేదేంటంటే ఎండోస్కోపీ ద్వారా మనకిది తెలుస్తుందనమాట. హ్మ్. అంటే ఎండోస్కోప్ కనిపిస్తదా బ్యాక్టీరియా అది? లేదండి కనిపీదు. జనరల్లీ ఎండోస్కోప్ అంటే ఏంటంటే, హ్మ్. ఒక ట్యూబ్ చివరికి కెమెరా ఉంటుందనమాట. హ్మ్. అది మేము నోట్లోంచి పాస్ చేసి, హ్మ్. ఫస్ట్ ఆ స్టమక్ ఏరియాలో ఇన్‌ఫ్లమేషన్ ఉందా? ఇన్‌ఫ్లమేషన్ హ్మ్. అంటే ఏంటంటే, ఎర్రగా ఉందా? అక్కడ హ్మ్. కొంచెం ఎడిమా, కొంచెం స్వెల్లింగ్ ఉందా? హ్మ్. పుండులాగా ఉందా? అల్సర్‌లాగా ఉందా? హ్మ్. అనేది మనం చూడాలి. మనకలా ఉంది అని అనిపిస్తే, అందులోంచి జస్ట్ బయాప్సీని ఒక చిన్న టిష్యూ తీసుకుంటాము. తీసుకొని వెంటనే మాకు తెలిసిపోతుంది. హ్మ్. ఒకటి ల్యాబ్‌కి పంపిస్తాము. హ్మ్. ఇంకోటేంటంటే మాకు హెచ్‌పీ కిట్ అని ఒక కిట్ ఉంటుందనమాట. హ్మ్. ఆ టిష్యూని ఆ కిట్‌లో పెట్టామనుకోండి, జనరల్లీ యెల్లో కలర్‌లో ఉంటుంది ఆ హ్మ్. కిట్. అది పింక్‌గా కన్వర్ట్ అయిందనుకోండి, హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉన్నట్టు. అది మనకి నెక్స్ట్ 5 నిమిషాల్లో తెలిసిపోయేది. హ్మ్. సో, మనం ఎండోస్కోపీ చేస్తున్నప్పుడే ఆ రిపోర్ట్ మనకి వెంటనే వచ్చేస్తుందనమాట. ఓకే. చాలా సెన్సిటివ్ ఇది కూడా. హ్మ్. అఫ్‌కోర్స్ డౌట్ ఉంటే మనం ల్యాబ్‌కి కూడా టిష్యూ పంపిస్తాము. హ్మ్. బట్ మనకి వెంటనే తెలిసిపోతుంది. ఇలా ఉంది అని అనుకోండి, ఇది ఎందుకు ట్రీట్ చేయాలి అంటే దీనివల్ల గ్యాస్ట్రిక్ అల్సర్ హ్మ్. లేదా కొంతమందికి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. హ్మ్. సో, ఈ బ్యాక్టీరియాని ట్రీట్ చేయటం చాలా ఈజీ. హ్మ్. జస్ట్ మనం ఓరల్ టాబ్లెట్స్ హ్మ్. 10 రోజులు లేదా 14 రోజులు యాంటీబయాటిక్స్ ఉంటాయి అందులో. పీపీఐ అంటే హ్మ్. యాసిడ్‌ని సప్రెస్ చేసే మెడికేషన్స్ ఉంటాయి. హ్మ్. సిరప్స్ ఉంటాయి. ఇవి 10, 15 రోజులు తీసుకుంటూ, హ్మ్. వీటితో ఈ సిరప్ తీసుకుంటూ, హ్మ్. ఆహారం అనేది మార్చుకుంటూ, లైఫ్ స్టైల్ అనేది మార్చుకున్నామనుకోండి, ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా కంప్లీట్‌గా ఎరాడికేట్ అయిపోతుంది. అప్పుడప్పుడే వస్తుంటాయి. అంటే వచ్చిన వాళ్ళకి దీనివల్ల ట్రీట్మెంట్ పోతుంది. హ్మ్. కానీ మళ్ళీ లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. హ్మ్. వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు, హైజీనిక్ ప్రొసీజర్స్ అంటే చేతులు కడుక్కొని తింటము, హ్మ్. ఏదన్నా టచ్ చేయంగానే హ్మ్. పెట్స్‌ని ముట్టుకోవటం గానియండి, బయటికెళ్ళి రావటం గానియండి, ఆఫీస్ నుంచి రాగానే అలాగే డైరెక్ట్‌గా తినేయటం గానియండి, హ్మ్. అలాంటివి చేయకుండా ఉండి హ్యాండ్ వాష్, హ్మ్. హైజీనిక్ ప్రొసీజర్స్ హ్మ్. మనం పాటించామనుకోండి, హ్మ్. ఖచ్చితంగా స్ప్రెడ్ కాదు. ఆ! అఫ్‌కోర్స్ ఇది కంటేజియస్ అని మీరు అడిగినప్పుడు, ఇది ఒకళ్ళ నుంచి స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా తక్కువ. బట్ ఏంటంటే బాడీ ఫ్లూయిడ్స్, మౌత్ ఫ్లూయిడ్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. హ్మ్. సో, కిస్సింగ్ గానియండి, వాటి వల్ల స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. కానీ ఇది ఒక స్మాల్ బ్యాక్టీరియా. ఇది కంప్లీట్‌గా మనం క్యూర్ చేయొచ్చు కాబట్టి దీనివల్ల మనకి హ్మ్. భయం అనేది ఉండక్కర్లేదు. ఓకే. అంటే ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉన్నవాళ్ళు చేతులు సరిగ్గా కడుక్కోకుండా హైజీన్ మెయింటైన్ చేయకుండా ఉంటే గూడా, సో, వాటిని టచ్ చేసి మళ్ళీ వేరే వాళ్ళు ఆ ఫుడ్స్‌ని
తీసుకుంటే కూడా వస్తుంది. అదే అంటే ఒకే ప్లేట్‌లో వాళ్ళు తింటున్న ప్లేట్‌లో కూడా మనం తిన్నామనుకోండి, వాళ్ళు యూజ్ చేస్తున్న ప్లేట్‌లో మనం స్పూన్ యూజ్ చేసామనుకోండి, హ్మ్. వచ్చే అవకాశం ఉంది. కానీ ఇది వేరే వైరసెస్ లాగా చాలా తొందరగా భయంకరమైన ఆ! బ్యాక్టీరియా కాదిది. హ్మ్. దీనికి ఖచ్చితంగా 10, 14 రోజులు మాత్రమే. ఇప్పుడు హ్మ్. జ్వరం వస్తే మనం ఒక యాంటీబయాటిక్ తీసుకుంటాం చూడండి. హ్మ్. దీనివల్ల జ్వరం వచ్చిందంటే ఈ యాంటీబయాటిక్. అలాగే హ్మ్. హెచ్ పైలోరీ బ్యాక్టీరియా వల్ల మన గ్యాస్ట్రిక్ ఇన్‌ఫ్లమేషన్ కానియండి, గ్యాస్ట్రైటిస్ కానియండి, గ్యాస్ట్రిక్ అల్సర్ కానియండి వచ్చిందనుకోండి, హ్మ్. 10 లేదా 14 రోజులు ట్రీట్మెంట్ తీసుకోగానే తగ్గిపోతుంది. ఓకే. మరి బాగా అల్సర్స్ వచ్చాయి. లేదా ఇది క్యాన్సర్ స్టేజ్ వరకు వెళ్ళింది. హ్మ్. దీనివల్ల అని చెప్తూ ఉన్నారు. హ్మ్. అంటే లక్షణాలు ఎట్లా ఉంటే దాన్ని మనం డినై చేయడం వల్ల ఇంత దూరం ఎళ్తది మ్యామ్? సో, స్టార్టింగ్ స్టేజ్‌లో ఏం రావచ్చంటే, హ్మ్. కొంచెం తినంగానే వాళ్ళకి ఫుల్ హ్మ్. అయిపోతుందనమాట. అంటే పొట్ట ఉబ్బసంలాగా, హ్మ్. పొట్ట గ్యాస్ ఫిల్ అయినట్టు, కొంచెం అంటే ఆకలి ఎక్కువ ఉండదు. ఎందుకంటే పొట్టంతా గ్యాస్‌తో నిండిపోయి అవును. ఉంటుంది. హ్మ్. అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే, వాళ్ళు బయట జంక్ ఫుడ్ ఎక్కువ తినేటప్పుడు వాళ్ళు ఎక్కువ ఆలోచించాలి. ఓకే. నాకు హెచ్ పైలోరీ బ్యాక్టీరియా వచ్చే అవకాశం ఉంది. సెకండ్ థింగ్ చిన్న చిన్న విషయాలు ఏదైనా చిన్న చిన్న పదార్థాలు ఏమైనా తింటుంటే వామిటింగ్ సెన్సేషన్ రావటం కానియండి, ఆకలి అనేది తక్కువ ఉండటం కానియండి, పొట్ట పై భాగంలో లేదా రైట్ సైడ్ భాగంలో కొంచెం నొప్పి రావటం కానియండి, హ్మ్. అన్‌కంఫర్టబుల్‌గా ఉండటం కానియండి, ఎస్పెషల్లీ తినేది రిలేటెడ్‌గా అంటే ఆహారం తిన్న తర్వాత తినేటప్పుడు వచ్చే డిస్కంఫర్ట్ వాళ్ళు ఓకే. నాకిది అది ఒక రోజు, 2 రోజులు ఉందనుకోండి సడెన్‌గా ఏదో కొత్తగా తినుంటారు. లేదా అలాంటి కారమైనా తినుంటారు. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తినుంటారు అని మనం అనుకోవచ్చు. కానీ ఇదే సింప్టమ్ పర్సిస్టెంట్‌గా ఉంది. చాలా రోజులుగా ఉందంటే డినై చేయకూడదు. హ్మ్. ఖచ్చితంగా మా దగ్గరకొచ్చి ఎగ్జామిన్ చేయించుకోవాలి. హ్మ్. ఇది ఓన్లీ ఎండోస్కోపీ కాదండి. ఎండోస్కోపీ అంటే చాలామంది భయపడతారు. హ్మ్. అఫ్‌కోర్స్ అదొక 1 మినిట్ ప్రొసీజర్ మాత్రమే. హ్మ్. కానీ చాలా మందికి నోట్లోంచి ట్యూబ్ పెడుతున్నామంటే భయం వేస్తుంది. హ్మ్. సో, వాళ్ళకి స్టూల్ ద్వారా కానియండి, హ్మ్. బ్లడ్ టెస్ట్ ద్వారా కానియండి, బ్రెత్ అంటే హ్మ్. మన ఊపిరి ద్వారా కానియండి, ఈ హెచ్ పైలోరీని మనం కనిపెట్టొచ్చు. హ్మ్. దాని ద్వారా కూడా మనం పాజిటివ్ వస్తే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. యెస్. ఇప్పుడు ఒక పొట్టలో క్యాన్సర్ వచ్చింది అంటే అది ఫైనల్ స్టేజ్ వరకు వెళ్ళినట్లే ఇంక ఈ అంటే ఇప్పుడు హెచ్ పైలోరీ అనేది దీని ద్వారా వచ్చే క్యాన్సర్ ఏంటి అంటే ఒక నైట్‌లో, ఒక రోజులో వచ్చేది కాదు. హ్మ్. చాలా రోజులు వాళ్ళ సింప్టమ్స్ నెగ్లెక్ట్ చేసి, హ్మ్. ఆహారం, లైఫ్ స్టైల్ అనేది నెగ్లెక్ట్ చేసి ఎప్పటికో వచ్చేది. సో, మనకింత టైం ఉంటుంది. హ్మ్. అట్‌లీస్ట్ సంవత్సరాల టైం ఉంటుంది. హ్మ్. సింప్టమ్స్ నేను చెప్పినవి నెగ్లెక్ట్ చేయకుండా మా దగ్గరికి వచ్చారనుకోండి, మేము వెంటనే మాకు అర్థమైపోతుంది. హ్మ్. వాళ్ళు చెప్పిన సింప్టమ్స్ బట్టి, వాళ్ళు చేసే హ్మ్. ఎగ్జామినేషన్ చేసేది బట్టి వాళ్ళకేముందనేది మాకు పూర్తి అర్థమైపోతుంది. యాంటీబయోటిక్సే ఇస్తారా? యాంటీబయాటిక్స్ ప్లస్ యాసిడ్‌ని సప్రెస్ చేసే మెడికేషన్స్ ఇదొక కోర్స్ అనమాట. కోర్స్. హ్మ్. సో, ఇది ఇచ్చి ఆహారం కొంచెం మార్చుకొని, హ్మ్. లైఫ్ స్టైల్ మార్చుకుంటే కంప్లీట్‌గా ఇరాడికేట్ లాస్ట్ అయిపోతుంది. టైమ్ నేను మీ వీడియో చేసినప్పుడు ఒబెసిటీ గురించి వీడియో చేసినప్పుడు దాని కింద రాసారేందంటే మ్యామ్ మీరు లివర్ స్పెషలిస్ట్ కదా! నాకు ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా వచ్చింది. హ్మ్. టాబ్లెట్స్ వాడాను తగ్గింది. మళ్ళీ వచ్చింది అని రాసారు. ఎందుకిలా జరుగుతుంది అని అడగమన్నారు. ఓకే. సో, అది ఎందుకు జరుగుతుందంటే మీరు చెప్పినట్లుగా లైఫ్ స్టైల్‌లో చేంజెస్ చే లేకపోవడం వల్ల. ఒకవేళ వాళ్ళు చేంజ్ హ్మ్. చేసుకోలేదనుకోండి, అంటే కొన్ని రోజులు పాటిచ్చారు. హ్మ్. వాళ్ళు బాగా అయిపోతారు. మళ్ళీ ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ కానియండి, ఆహారం చేంజెస్ కానియండి, వాళ్ళు ఒకవేళ పాటించలేదు అంటే మళ్ళీ హ్మ్. వచ్చే అవకాశం ఉంటుంది. యెస్. ఖచ్చితంగా. కొంతమంది ఏంటంటే రెసిస్టెంట్ కూడా ఉంటారు. హ్మ్. అంటే హ్మ్. మనం ఫస్ట్ హెచ్ పైలోరీ బ్యాక్టీరియాకి హ్మ్. యాంటీబయాటిక్స్ అనేది ఒక కిట్ ఉంటుంది. హ్మ్. హెచ్‌పీ కిట్ అని ఒక హ్మ్. కిట్ ఇస్తామనమాట. పొద్దున 3 టాబ్లెట్‌లు, నైట్ 3 టాబ్లెట్‌లు. ఒక 20-30% మంది లేదా హ్మ్. అరౌండ్ చాలా తక్కువ శాతం మంది ఈ కిట్ నుంచి రెసిస్టెంట్ ఉంటారు. అంటే ఈ కిట్ ఇచ్చినా కూడా ఓహ్! వాళ్ళకి పని చెయ్యదు. సో, ఈయన ఆ రకమా? ఆ కేటగిరీలో ఈయననా? అని హ్మ్. మనం చూసి హ్మ్. మళ్ళీ హెచ్ పైలోరీ పాజిటివ్ వస్తే మనం హ్మ్. సెకండ్ లైన్ డ్రగ్స్ ఇవ్వచ్చనమాట యెస్. వాళ్ళకి. మరి ఇన్ని పేషెంట్స్ చూసారు కదా! రోజు వస్తూ ఉంటారు ఇలాంటి పేషెంట్స్. ఏ ఏజ్ వాళ్ళు వస్తూ ఉంటారు ఇది ఎక్కువగా? నేను 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ళు, 80 ఏళ్ల వాళ్ళ వరకు కూడా చూసాను. ఆబ్వియస్‌లీ ఇది వీళ్ళందరూ లైఫ్ బయట స్టైల్ ఫుడ్. ప్రాబ్లమ్. అవును. కరెక్ట్. హ్మ్. ఇది లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్. ఆహారం వల్లొచ్చేది, హైజీన్ వల్లొచ్చేది. సో, ఇదే ఏజ్ గ్రూప్ అనేది ఉండదు. హ్మ్. ఏ ఏజ్ గ్రూప్‌కైనా కూడా ఖచ్చితంగా రావచ్చు. హ్మ్. సో, అందరూ కేర్‌ఫుల్‌గా ఉండాలి. అందరూ హ్మ్. బేసిక్‌లీ దీనివల్ల ఏమవుతుందంటే మనకి వేరే ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. హ్మ్. హైజీన్ మెయింటైన్ చేశామనుకోండి, హ్మ్. నార్మల్‌గా చేతులు కడుక్కొని కుక్ చేసిన ఫుడ్ తినటం వల్ల మనకి వేరే ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. యెస్. మండీ బిర్యానీస్ ఇలాంటి వాటి వల్ల షేరింగ్ అనేది ఎక్కువగా అవును. ఉంటుంది. అవును. సో, అలాంటివి కాస్త అవాయిడ్ చేస్తే మంచిది. కరెక్ట్ అండి. ఆ! ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. అంటే మనకు తెలుసు మన హ్మ్. ఇంట్లో వాళ్ళే అంటే ఇద్దరు, ముగ్గురు మనము. హ్మ్. మనకేం ప్రాబ్లమ్ లేనప్పుడు షేర్ చేసుకోవటం వేరు. హ్మ్. కానీ వేరే వాళ్ళతో తెలియని వాళ్ళతో అదే స్పూను, అదే ప్లేట్‌లో అలా హ్మ్. తినటము మనం హ్మ్. కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. యెస్. ఖచ్చితంగా మ్యామ్. ఇప్పుడు చెప్పింది ఎలా ఉందంటే మన ప్రాచీన పద్ధతులు హ్మ్. ఒకప్పుడు
కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి భోజనం రావటము, చేయాలి. చేతులు కడుక్కొని కూర్చొని తింటము, అవ్వంగానే ఆ ప్లేట్ తీసేసి పక్కకు పెట్టేసి చేతులు కడుక్కోవటము, ఎవరిది వాళ్ళే చేసుకోవటము, అవన్నీ చాలా ఆ ముందు కాలంలో చాలా ప్రివెంట్ చేసేవి డిసీజెస్ని, ప్రాబ్లమ్స్ని. Yes. అబ్సల్యూట్లీ రైట్ అండి. ఖచ్చితంగా మ్యామ్. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. మీరు అన్నట్లుగా ఈ యాంటాసిడ్స్ ఈ మాకు తెలిసిన ఈ మెడికల్ షాప్కి వెళ్ళి అలాంటి జెల్స్ వాడి దాన్ని ఇంకా పెంచడం కన్నా ఒకసారి డాక్టర్ దగ్గరికి వస్తే వాళ్ళు చెప్తారు అసలు ఏం జరుగుతుంది పొట్టలో ఎగ్జాక్ట్లీ అనేది. అండి, కరెక్ట్. క్రానిక్ వరకు వెళ్లకుండా ఉంటుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. అందరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుందాం. దీనికైతే వ్యాక్సిన్ ఏమి ఉండదు కదా? ఏమి లేదండి, ఇది జస్ట్ 10 to 14 days ట్రీట్మెంట్ మాత్రమే. ఆ 14 రోజులు తీసేసుకుంటే దే కెన్ బి సేఫ్. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ఈ గ్యాస్ట్రో ఎంట్రాలజీకి సంబంధించి కానీ లివర్ ఇష్యూస్కి సంబంధించి కానీ మనం సిరీస్ కంటిన్యూ చేద్దాము. చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ చెప్తూ ఉన్నారు. వాటిని మనం టాపిక్స్ లాగా తీసుకొని చేద్దాం. షూర్ చక్కటి అండి. ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.